రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మహిళా సాధికారత అని చెప్పుకుంటుంది, సాధించామంటుంది. ఇక్కడికి వచ్చింది ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా ఆడవాళ్ళం వచ్చాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఈరోజు 35, 40, 45 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళం వచ్చున్నాము. కడుపు పట్టుకొని వచ్చాము. ఎందుకు వచ్చాము? కుటుంబాన్ని పోషించడానికి కనీస వేతనం ఇవ్వండి. మీరు చెప్పే పనులన్నీ మేము చేస్తున్నాము. మీరేమని చెప్ప 42 రోజులు మేము ధర్నా చేసాం. మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఎస్మా చట్టం ప్రకటించినా కూడా వెనక్కు తగ్గలేదు. మీరు మా దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చారు. మేము మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా మీ కోరికలను నెరవేరుస్తామంటే మేము మీకు ఓట్లేసి ఈరోజు మీకు గద్దె ఎక్కించాము. కానీ మేము ఎందుకు మీరు ఏ పని చెప్పినా చేశాము. తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 వరకు యాప్ల్లో పనిచేసాము. సర్వర్ పని చేయలేదంటే సొంత సెల్లులు పెట్టి పనిచేసాం. మీరు ఇచ్చిన ఒక్క సెల్లు కూడా గవర్నమెంట్ సెల్లు పనిచేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పిన పని చేసి మన కోరికలు అడుగుదామని 19 నెలలు వేచి చూసాము. కానీ మీరు ఏమాత్రం మీరు పనులు చేయించుకుంటున్నారు. కానీ మా పొట్టల ఆకలి అవుతుంది. వాళ్ళ ఆకలి తీర్చాలనేది ఆలోచన మీలో లేదు. మేము ఏదో చేసాము, సాధించాము, మీకు అందరికీ అన్ని మేలు చేసాము. నిన్న మొన్న ప్రకటించారు ప్రతి ఒక్క మంత్రి. ఒక్కటే ముఖ్యమంత్రి గారు మీరందరూ ఆడవాళ్ళకే ముందు పీఠం అన్నారు. ఈరోజు ఆడవాళ్ళం వచ్చాము. మొత్తం 26 జిల్లాల నుంచి వచ్చాము. మా కోరికలు నెరవేర్చాలి. మొదటిది కనీస వేతనం లేనిది మేము ఎట్లా పోషించుతామని మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాము. మీరేమాత్రము మా కోరికలు నెరవేర్చకపోతే మేమందరూ ఎటువంటి పరిస్థితుల్లో ఈ సమ్మెను విరమించమని మీకు కోరుతున్నాము. హెచ్చరిక చేస్తున్నాము ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా వేతనాలు పెంచాలి. మాది ప్రధానమైన డిమాండ్ వేతనాలని మళ్ళీ చెప్తున్నాము. గత ప్రభుత్వం ఎలా ఉంది? ఈ గవర్నమెంట్ వచ్చాక మీ పరిస్థితి రెండు సేమ్నే. ఏ ప్రభుత్వంలోనైనా అయితే ఈ ప్రభుత్వం వచ్చాక కోరికలు నెరవేరుతాయని ఎదురు చూసాము. కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో మా కోరికలు నెరవేర్చలేదు. మేము అదే మీకు హెచ్చరిక చేస్తున్నాము. ఖచ్చితంగా మా కోరికలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ఇట్లాంటి సమ్మెలు వెనక్కు తగ్గేది లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్రాలతో తగ్గించారు. ఆ రోజు ఏమైందో ఒకసారి గమనించండి. ఎటువంటి పరిస్థితుల్లో మేము వెనక్కు తగ్గేది లేదని మీకు హెచ్చరిక చేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం అని మీకు మళ్ళీ చెప్తున్నాము.